హరే కృష్ణ. కార్తీక శుద్ధ ఏకాదశి వివరాలు స్కంద పురాణంలో లభ్యమవుతున్నాయి. నారదుడు తన తండ్రి అయినటువంటి బ్రహ్మదేవులు వారిని ఈ ఏకాదశి విశిష్టత గురించి అడిగారు. బ్రహ్మదేవులు వారు చెప్పారు, నారద, ఈ ఏకాదశిని ఉత్తాన, ప్రబోధిని, హరిబోధిని, పాపహారిణి అని పిలుస్తారు నామాలతోటి. శతసహస్ర అశ్వమేధ యాగాలు అలాగే రాజసూయ యాగాలు చేస్తే ఎంత ఫలం పుణ్యం వస్తుందో ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని పాటిస్తే అంత ఫలం వస్తుంది. చాతుర్మాస్యంలో భాగంగా వైకుంఠంలో శ్రీమన్నారాయణులు 4 నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్లి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి నాడే ఆయన యోగ నిద్రను విరమిస్తారు అని చెప్పడం జరిగింది. నారద, పురాణాల్లో సుమేరు పర్వతం అని చెప్పి ఒక పర్వతం ఉంది. ఒక వ్యక్తి ఆ పర్వతం అంత ఎత్తు పాపాలు చేసినా కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ఆచరిస్తే అతని యొక్క పాపాలు పత్తికొండ దగ్ధమైనంత సులువుగా దగ్ధమవుతాయి. ఈ ఏకాదశి తిథి నాడు తప్పనిసరిగా తులసి పూజ చెయ్యాలి. కృష్ణ నామాన్ని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ జపించాలి. కృష్ణ భక్తులతో సాంగత్యం చెయ్యాలి. కృష్ణ కథా శ్రవణం చెయ్యాలి అని చెప్పి బ్రహ్మదేవులు వారు నారదుడికి చెప్పడం జరిగింది. నారద, ఈ ఏకాదశి నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకాదశి తిథి రోజు నవధాన్యాలు తీసుకోకూడదు. ఏకాదశికి కేటాయించినటువంటి ఆహారాన్ని కృష్ణుడికి నైవేద్యంగా అర్పించి ప్రసాదంగా పళ్ళు, పాలు లాంటివి తీసుకోవాలి. అది కూడా మధ్యాహ్నం దాకా ఎవరైతే ఏకాదశి ప్రసాదం తీసుకోకుండా ఉంటారో ఈ తిథి నాడు వారు 1 జన్మ పాపాలని, అదే రాత్రి దాకా నిరాహారిగా ఎవరుంటారో వారు 2 జన్మల పాపాలని, అదే పూర్తి దినం అంతా ఆహారం తీసుకోకుండా ఏకాదశి ప్రసాదం జాగరణ చేస్తారు ద్వాదశి సమయం దాకా వారు 7 జన్మల పాపాలని పోగొట్టుకుంటారు అంటూ చెప్పడం జరిగింది. ఎవరైతే ఈ ఏకాదశి తెలుసుకుంటారో, పాటిస్తారో వారు 100 గోవుల దాన ఫలాన్ని పొందుతారు. ఈ ఏకాదశి గురించి ఇతరులకు తెలియచేస్తారో వారు బహు గోవుల దాన ఫలాన్ని పొందుతారు అంటూ బ్రహ్మదేవులు వారు నారదుడికి చెప్పారు. అలాగే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి గురించి పద్మపురాణంలో ఓ కథ ఉంది. దాన్ని చైతన్య మహాప్రభు యొక్క అసంఖ్యాక శిష్యుల్లో ప్రముఖమైనటువంటి 6 శిష్యుల్లో ఒకరైనటువంటి సనాతన గోస్వామి తన గ్రంథమైనటువంటి దిగ్దర్శినిలో ఆ కథని పేర్కొన్నారు. పూర్వం ఒక విష్ణు ఆలయంలో ఎలుక నివసిస్తూ ఆ విష్ణు ఆలయంలో ఉన్నటువంటి నెయ్యిని, అంటే ఎవరైతే భగవంతుడికి హారతి ఇవ్వడానికి వస్తారో ఆ వారు అర్పించినటువంటి దీపాల్లో ఉన్నటువంటి నెయ్యిని ఆహారంగా తిని బతుకుతూ ఉండేది. కార్తీక మాసం ఆ ఎలుక కార్తీక దీపం వెలిగించి ఉన్నప్పుడు నెయ్యి తినటానికి వెళ్లి దాని 2 పళ్ల మధ్యలో వెలుగుతున్నటువంటి కార్తీక దీపం ఒత్తు చిక్కుకుని ఉంటుంది. అది ఆహారం తీసుకునే క్రమంలో భాగంగా దురదృష్టవశాత్తు ఆ 2 పళ్ల మధ్యలో ఆ వెలుగుతున్న ఒత్తు ఇరుక్కుని ఆ అగ్నికి తట్టుకోలేక ఆ ఎలుక విష్ణు ముందు ఎగిరి గంతులేస్తుంది. ఆ ఒత్తు అలా వెలుగుతూ 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 వచ్చి ఆ ఎలుక మూతి అంతా కాలిపోయి అది అగ్నికి మరణిస్తుంది. సో ఇదంతా వైకుంఠం నుంచి చూసినటువంటి నారాయణుడు ఆ ఎలుకకు, అంటే ఆ ఎలుక తన ముందు కార్తీక మాసంలో నృత్యం చేసినందుకు ఆ దీపం తన నోటితోటి తనకి హారతి ఇచ్చినట్టుగా భావించి దానికి మోక్షం ఇచ్చారట. సనాతన గోస్వామి చెప్తారు, తెలియకుండానే ఎలుక ఇలా చేసినందుకు భగవంతుడు దానికి మోక్షం ఇచ్చాడంటే ఇక తెలిసి కార్తీక మాసంలో కృష్ణుడు లేదా విష్ణువుకి మనం గనక హారతి ఇస్తే ఉదయ సంధ్యల్లో ఎలాంటి ఫలితం పొందుతామో ఊహించవచ్చు అని చెప్పడం జరిగింది. కనుక అందరూ కూడా ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి భగవన్నామాన్ని జపించి బ్రహ్మదేవులు వారు నారదుడికి చెప్పినటువంటి ఏవైతే ఇప్పటిదాకా మనం విన్నామో ఆ విషయాల యొక్క ఫలితాన్ని మనం కూడా పొందొచ్చు. మరొక ఏకాదశిని విజయవంతంగా ఆచరించి
దాని యొక్క ఫలాన్ని పొంది ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు ఏకాదశిని ఉపయోగించుకుందాం. హరే కృష్ణ.